ఏం చేస్తున్నావు ఐషు? నీకు దోమ వస్తుందా అంట్లు? నువ్వు ఆంచలే నేను దోంతా లెమ్మంటే నువ్వెందుకు దోంతున్నావు తల్లి అంట్లు? నా కాలుకు దెబ్బ తగిలిందని నువ్వు దోంతున్నావు. ఎవరు చేసే పనిలో వాళ్ళు బిజీగుర్రు. అమ్మేమో అక్కడ మట్టెత్తి పోస్తుంది, ఐషమ్మేమో ఇక్కడ అంట్లు దోముతుంది. నాకైతే ఈరోజు పని చెప్పారంట. ఎందుకంటే నిన్న పైపులకి పెయింటింగ్ వేస్తున్నా కదా, మొత్తం పైప్ వచ్చి కాలు మీద పడ్డది, పాదం మీద బొక్కకు తగిలి వాపైతే వచ్చింది, బాగా నొప్పిలేస్తుంది. అందుకని నాకు పని చెప్పట్లేరు. ఎవరు చేసే పనిలో వాళ్ళు బిజీగుర్రు ఫ్రెండ్స్. నీకు దోమ రావట్లేదు ఐషు? నేను దోమతలే మా అమ్మకని. అట్నేనా తోమేది? ఎందుకు? నువ్వేం గోతి తీసుకున్నావు, ఏం పడుతున్నావు చెప్పావా? వచ్చినావా? అమ్మ అయితే ఇప్పుడు నెల రోజులు నాతో పాటు మా అమ్మ కూడా పని చేస్తుంది. నేను ఇల్లు స్టార్ట్ చేసిన కాంచి ఈ ఇంటి పని మొత్తం నాది, అమ్మదన్నమాట. ఐషు కూడా ఉంది, ఐషు కూడా ఉంది. ఐషు కూడా మట్టి మోసింది. అయిపోయిందా తోమడ? లోపల దోమలే చూడు, జిడ్డు ఉంది. నేను దోంతలే. సబ్బంతా వేస్ట్ చేస్తున్నావు ఐషు. మరి గిత్తత లేకపోతే మరింతుందా? బాగుందిగా చక్కదనం. కుక్క ఇట్రావే, ఇట్రా. జూ జూ జూ. ఏమొద్దన్నావు? నిజంగా ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళే పడతారన్నమాట. ఇప్పుడు మా అమ్మ అదే అంటుంది. దానికి అర్థం ఏందో నాకు మా అమ్మకు తెలుసు, మీకెవరికి తెలవకపోవచ్చు. ఎవడపారా? ఇగో ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఈ బాత్రూమ్ గుణలు మొత్తం పూడిపోయినాయి, పాతాయి. ఇవన్నీ తేల్పాలి. ఇగో మాకైతే ఒక రోజు పట్టింది మొత్తం. అయితే ఏమన్నారంటే వాళ్ళు ఆ మూత కూడా తేటగా పైకి తేల్పాలి అని చెప్పిర్రు. అందుకనే ఇక అమ్మ పని అయితే స్టార్ట్ చేసింది. దీన్ని తీపియటానికి గుత్త అయితే 3000 అడిగిర్రు. 3000 అడిగిర్రు. అమ్మ 3000 అడిగితే ఇయ్యపోయినవే. నేను అన్నా యాంటి తీసుకొచ్చి ఇస్తావు, 3000 ఉన్నాయా, మన ఇద్దరం తీద్దాం బట్ అని అమ్మ అన్నది. ఇక మేమిద్దరమే తీసినాం అన్నమాట ఒక రోజులా. ఇప్పుడు ఈ పారతోటి ఆ గూన చుట్టూన్న మట్టి అయితే తీస్తుంది ఫ్రెండ్స్. ఎవరైనా నాలాగా పిల్లలకు ఇష్టం లేని చేయొద్దు, దయచేసి పెద్దవాళ్ళకి చెప్తున్నా. ఎందుకంటే నా అనుభవం ఇది. అనుభవం అమ్మకి. అందరు అంటారు మీ ఆయన వీడియో తీస్తుండు నువ్వు పని చేస్తున్నావని, కానీ వీడియో తీసేది ఆయన కాదు, అసలు ఈ ట్యాంకులో కూడా రాడు. పని మొత్తం నాది మా అమ్మది. మేమే మా ఇంటి కోసం కష్టపడుతున్నాం. ఇదంతా ఎందుకు చేస్తున్నా, పిల్లనిచ్చినాక ఎందుకు వచ్చి చేస్తున్నా అనుకోవచ్చు, కానీ ఆ పసిపిల్లల కోసం నేను ఆరాట పడుతున్నాను అంతే. అయిపోయింది తల్లి. ఇద్దరు పిల్లలు ఆగమవుతారన్న ఆలోచనతో వచ్చి చేస్తుంది అన్నమాట. ఒక్కటి నా బిడ్డ చేసుకోలేదు, ఏడుస్తుంది. నేనన్నా కొద్దిగా దాపుకు నిలబడతాని అమ్మ వచ్చి నిలబడి చేస్తుంది ఫ్రెండ్స్. ఐషు అంట్లు ఎంత దాకా వచ్చినాయో చూద్దాం. అమ్ము ఓ ఐషు అంట్లు తోవడం అయిపోయింది, సబ్బెట్టి చేతులు కూడా కడుగుతుంది. ఇదేనా నువ్వు దోమిన అంట్లు? గో అంట్లు అయితే ఈ విధంగా దోమి పెట్టింది. గ్రేట్. ఎందుకంటే నాకు ఇంత వయసులో ఉన్నప్పుడు నాకు కనీసం చెయ్యి కూడా కడుక్కోరాలేదు. ఐషు అయితే చాలా గ్రేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐషమ్మ బాయ్ చెప్తాలి. మా మమ్మీకి అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఛానల్. మన ఛానల్ పేరు చెప్పు. ఏం పేరు మన ఛానల్ పేరు? ఓకే ఫ్రెండ్స్ బాయ్.